దీనికి కలర్స్ వేసి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ చేయించే బాధ్యత నాది 100%. మీరు కథ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్కే ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 5,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 68 కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ ఉద్యోగాలు పొందిన వారికి నెల జీతం 12,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. ఉరవకొండలో ఇవాళ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 60 పైగా కంపెనీలు ఇప్పటికీ ప్రాతినిధుల్ని పంపించడం జరిగింది. దాదాపు 5,000 ఉద్యోగాల వరకు వాళ్ళు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా మేము ఫోకస్ పెట్టింది 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము ఈ జాబ్ మేళాలో. ఎందుకనంటే సాఫ్ట్వేర్ కొంత చదువుకున్న వాళ్ళు బయటికి పోయి ఇంటర్వ్యూలు అటెండ్ చేయగలుగుతారు, వీళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళని అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీల్లో ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం లోపలనే వాళ్ళు ఇక్కడే జాబ్ సెలెక్షన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొదలు మాత్రమే, దీన్ని ఇంక నుంచి రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఫస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ కావాలి అనేటువంటిది. ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో ప్లాన్ చేసాం, అక్టోబర్లోకి పోయింది, నవంబర్కి పోయింది, చివరికి డిసెంబర్ దాకా వచ్చింది. ఎందుకనంటే కంపెనీలను ఎక్కువ తేవాలి అనేటువంటి ఉద్దేశంతో వాయిదాలు పడుతూ ఉండడం జరిగింది. సో ప్రజలు మా పిల్లలు ఏం కోరుకుంటారో ఆ కోరుకునే దానికి లక్ష్యంగా మనం అందరినీ రెడీ చేయడానికి మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని వాళ్ళని పంపించి పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక ప్రారంభం మాత్రమే అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి భవిష్యత్తులో కూడా ఇంకా ఏర్పాటు చేస్తాం. వాటన్నింటినీ ఉపయోగించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఉరవకొండలో ఇవాళ మెగా జాబ్ మేళా